గౌతమి లేవమ్మా చదువు. ఒక దట్టమైన ఒక అడవిలో ఒక కోతి ఎలుగుబంటి కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు వాటికి పక్కనే ఉన్న నాగరాణి అవి కూడా మాదిరిగా వేసుకొని ఎవరు గుర్తు పట్టకుండా కాళ్ళకు పాదాలు నెత్తిన టోపీ పెట్టుకున్నాయి. ఓకే. పెట్టుకొని బయలుదేరాయి. ఒక చోట ఒక పెద్ద తోట కనబడింది. అక్కడ పిల్లలు గుంపులుగా ఉన్నారు. కొందరు పిల్లలు నీళ్ళలో ఈతలు కొడుతూ ఉంటే మరికొందరు ఊయలలు ఊగుతూ ఉన్నారు. అవన్నీ చూశాక వాటికి మన కుటుంబ సభ్యులతో కలిసి చేయడం. కింది చిత్రాన్ని చూడండి. మన ఇంటిని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు తెలిసిందే కదా. ఈరోజు ఆ అంశం పైననే పిల్లలతో మాట్లాడుదాం. ఇంటిని పరిశుభ్రంగా ఎవరు ఉంచుతారు? ఇంటి పరిశుభ్రతకు కుటుంబ సభ్యులందరూ తోడ్పడుతారు. దిగువ ఇచ్చిన చిత్రంలో పరిశుభ్రత కోసం ఏమేమి పనులు చేస్తున్నారు? మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఏమి చేస్తారు? ఒక ఊరిలో ఒక బుజ్జి కుందేలు ఉండేది. దానికి అరిసెల తినాలి అనే కలిసింది. 100 మంది అమ్మలను అడిగింది. పొలాల్లోకి క్యారెట్ లేవాలు బుజ్జుద అడవిలోకి వెళ్ళి పుట్టుకోరి ఆలోసి అది అమ్మ. మా కుటుంబం. నా పేరు కల్పన. నాకు 7 ఏళ్ళు. నేను బడికి వెళ్తాను. బడిలో 2 తరగతి. నేను పాటలు పాడుతాను, ఆటలు ఆడుతాను. బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అతనంటే చాలా ఇష్టం. రోజు కథలు వినేవాడు. కథలు చెప్పిన వాళ్ళకి బహుమతులు ఇచ్చేవాడు. కప్పికి వీడుకోలు. నాకు ఒక స్నేహితురాలు ఉంది. దాని పేరు కప్పి. మా చిన్న ఇంట్లో మేమిద్దరం ఇప్పుడు దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. అది ఏం పండు? తాతయ్య పొడుపు కథలు అడగడంలో దిట్ట. లత, రాణి, గగన్ ఇంకా అజయ్లకి ఆ పొడుపు కథలను విప్పడం అంటే మహా సరదా. చిటారు కొమ్మకి వేలాడుతుంది. బయట నలుపు, లోపల మెరుపు. ఎవరైనా ధైర్యం చేసి తింటే వారికి మెల్లకన్ను వచ్చి మొహం భయం వేసేలా మారుతుంది. అది ఏ రకమైన పండో చెప్పుకొని చూడు. అది కూడా పడవ ఎక్కాలని కోరుకుంది. కానీ పడవలు ముందుకు వెళ్ళిపోయాయి. ఎలుగుబంటి జిరాఫీని దారి అడిగింది. అమ్మ హల్వా చేస్తుందనుకుంటాను. దాని సువాసన నా ముక్కుకు సోకుతోంది. నిగర్ మేనత్తతో కలిసి జబారుకు వెళ్ళింది. ఆమె జబారులో ఒక ఎర్రని మట్టి పాతని చూసింది. నడిచే పార్వత ముఖ వంటే ఉండేది. అన్నిటికన్నా ఎత్తుగా ఉండేది. 2 వంతెనలు తిరిగి ఉండేది. అడవిలో ఉన్న ఎలుగుబంటి మిగతా జంతువులను అనేక ఇబ్బందులు పెట్టింది. అది ఎవరితో స్నేహంగా ఉండేది కాదు. ఒకరోజు వరద వచ్చింది. కోతులన్నీ పడవ తీసుకొని బయలుదేరాయి. ఎలుగుబంటి వాటి వెనక పరిగెత్తింది. ఓకే, గుడ్. గట్టి క్లాప్స్ కొట్టండి.
చేతులు